Glory be to God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. We are excited and thrilled to bring God's word to your hearts. దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకొని రావడానికి మేము ఎంతగానో We సంతోషిస్తున్నాం. are doing the Grace Revelation series. గ్రేస్ రెవల్యూషన్ సిరీస్ చేస్తున్నాం. And today's topic is ఈ రోజు మా అంశం don't uncover anyone's nakedness. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ తప్పులను బయటపెట్టడానికి మనం ప్రయత్నించొద్దు. Hallelujah. హల్లెలూయా. If you see the book of Leviticus chapter 18 చూడండి, లేవి కాండము 18వ అధ్యాయం and Leviticus chapter 20, 20వ అధ్యాయం. God talks to the Old Testament saints. It tells the believers that we must not uncover the nakedness of the people. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే ఇతరుల యొక్క దిగంబరత్వాన్ని బయటపెట్టకండి అని చెప్పాడు. God called it as an abomination. దాన్ని ఏమని చెప్పాడంటే అది ఒక హేయమైన క్రియ అని చెప్పాడు. It is evil in the eyes of God to undress a person. చూడండి, వేరే వాళ్ళ యొక్క తప్పులను అదే పనిగా బయటపెట్టడం అనేది దేవుని దృష్టిలో చాలా ఈవిల్. Hallelujah. Hallelujah. This is talking about in connection with our spiritual life that we must not expose people's weakness and failures to the world. చూడండి, ఎవరి గురించైనా నీకు ఏదైనా రాంగ్ తెలిసింటే వాటిని పోయి అందరికి చెప్పడము, అందరి ఎదుట వాళ్ళని అవమానపరచడం అనేది చాలా తప్పు. It is very dangerous and not right in God's eyes especially when we talk about the anointed people of God or in spiritual authority figures. చూడండి, అభిషక్తులైనటువంటి వాళ్ళ గురించి చెడు చెప్పటము, చెడును బదలాం చేయటం అనేది చాలా డేంజర్. అది In the book of Genesis chapter 9 verse 20 to 27 there is a very powerful incident here. ఆదికాండము 9:22-27లో చాలా పవర్ఫుల్ ఇన్సిడెంట్ జరిగింది. How they were blessed and how they were cursed when they exposed the nakedness. చూడండి, 9వ అధ్యాయంలో ఏ విధంగా కొంతమంది శపించబడ్డారు, ఏ విధంగా ఒకరు జీవించబడ్డారు అనేది దీంట్లో తెలియబడింది. Genesis 9:22 onwards. చూడండి, 9:22 నుండి ఆదికాండం. And Ham the father of Canaan saw the nakedness of his father and told his two brothers outside. చూడండి, అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. So this is Noah. He was drunk of the wine after the great flood and then he was uncovered and then Ham comes and sees the nakedness and he makes an announcement. Daddy is uncovered, he is naked. చూడండి, నోవహు ఆ యొక్క జల ప్రళయం తర్వాత అతడు ద్రాక్షరసము తాగి వస్త్రహీనుడుగా ఉండెను అనుంది. అది హాము చూశాడు, ఇతరులకు పోయి చెప్పాడు. Verse 23. 23. But Shem and Japheth took a garment, laid it on both their shoulders and went backward and covered the nakedness of their father. Their faces were turned away and they did not see their father's nakedness. చూడండి, ఇప్పుడు వాళ్ళ సిబ్లింగ్స్ ఏం చేశారండి, అప్పుడు షేమును యాపోతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద అంటే వెనక్కు తిరిగి భుజాల మీద వేసుకొని వెనకకు నడుచుకుంటూ వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. You see the two sons of Noah, Shem and Japheth, they didn't even look at the nakedness of Noah. షేము యాపేతు వీళ్ళిద్దరు ఏం చేశారంటే బ్యాక్ సైడ్ తిరిగి ఒక బట్ట తీసుకొని వెనక్కు నడుచుకుంటూ వెళ్లి వాళ్ళ డాడీ పైన వేశారు. Wow, hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ. Verse 24. 24. So Noah awoke from his wine and knew what the younger son had done to him. అప్పుడు నోవా మత్తులో నుండి లేచి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానానును శపించ మొదలుపెట్టాడు. Verse 25, you see what happens. ఇక్కడ 25 ఏం జరిగిందో చూడండి. Then he said, "Cursed be Canaan, a servant of servants, he shall be to his brethren." చూడండి, లేచి ఇప్పుడు శపిస్తున్నాడు. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసురగును అనెను. See, just a little while ago God Almighty has blessed the entire family. That means even Canaan was blessed. చూడండి, దానికంటే కొంచెం ముందు మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళందరినీ దీవించినాడు కదా. But right in this incident, కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత he saw the nakedness. అక్కడ ఆ దిగంబరత్వాన్ని చూశాడు. He began to announce the nakedness. వెళ్ళి వాళ్ళ తమ్ముళ్ళకు అన్నదమ్ములకు చెప్పేశాడు. What happened? ఏం జరిగింది? All the blessing that God has given, everything is erased. చూడండి, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి బ్లెస్సింగ్ వెళ్ళిపోయింది. And the curses were invited on Canaan. వెంటనే ఏం జరిగిందంటే అక్కడ శాపం అనేది వచ్చేసింది. But look at the other two brothers. ఇంకా వేరే 2 బ్రదర్స్ ఏం చేస్తున్నారు? How they were blessed. వాళ్ళు ఎట్లా May ఆశీర్వదించబడ్డారు? God enlarge Japheth. May he dwell in the tents of Shem. May Canaan be his servant. Wow. షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, కానాను అతనికి దాసురగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసురగుననెను. Did you see that? చూసారా? Shem and Japheth
tremendously blessed. షేము యాపేతు వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా దీవించబడ్డారు. Hallelujah. Hallelujah. This is a very beautiful picture in the new covenant. న్యూ కవెనెంట్ లో కూడా అంటే నూతన నిబంధనలో కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక పిక్చర్. When Jesus Christ came in this world, యేసుప్రభు ఈ లోకానికి the వచ్చినప్పుడు whole world is naked before him. చూడండి లోకమంతా ఆయన దృష్టిలో ఒక దిగంబరంగానే ఉంది కదా. But what did Jesus do? కానీ యేసుప్రభు ఏం He did చేశాడు? not announce the nakedness. కానీ అక్కడ చెప్పలేదు యేసుప్రభు అందరికి. He clothed the naked people. అట్లాంటి దిగంబరత్వంగా ఉన్నటువంటి వాళ్లకు తన నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. He brought forgiveness and love and grace to all the people. చూడండి క్షమాపణ ప్రేమ సమస్తం ఇచ్చాడు. He told, I never come to condemn, I came to save the world. అందుకే దేవుడు అన్నాడు నేను తీర్పు తీర్చుటకు రాలేదు గాని రక్షించుటకు వచ్చానని. Hallelujah. Hallelujah. In Matthew chapter 1 verse 19, మత్తయి సువార్త 1:19 here we see another righteous man there. ఇక్కడ కూడా ఒక రైచియస్ మ్యాన్ మనం Then చూస్తాం. Joseph, her husband, being a just man, not wanting to make her a public example, was minded to put her away secretly. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు అయింది ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. You see that Joseph could have exposed Mary publicly. అక్కడ మరియను పబ్లిక్ గా ఈమె ప్రెగ్నెంట్ అయిందని చెప్పొచ్చు. The Israelites will stone Mary. అప్పుడు వెంటనే ఇజ్రాయెల్ రాళ్ళు తీసుకొని మేరీని చంపొచ్చు కదా. But Joseph kept his mouth quiet. అప్పుడు యోసేపు మౌనంగా వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆమెకి ఏం జరిగిందని ఆయనకు తెలియదు. He chose to suffer himself. తను తానే మౌనంగా ఉందాం మనకెందుకు అనుకున్నాడు. But he did not wanted the other person to be affected. చూడండి ఆ అదర్ పర్సన్ ప్రెగ్నెంట్ అయ్యిందని అందరికీ చెప్పకుండా సైలెంట్ ఉన్నాడు. That is the life of the Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క జీవితం కూడా అదే. Hallelujah. Hallelujah. He was protecting others. చూడండి యేసు ప్రభు కూడా ఇతరులను రక్షించాడు. Amen. He protected the adultery woman. అక్కడ అడల్టరీ ఉమెన్ కూడా రక్షించాడు. The Pharisees wanted to kill that lady. ఫరిసీయులు చంపాలనుకున్నారు. But the Lord protected her. కానీ దేవుడు అతన్ని రక్షించాడు. What a good wonderful nature of the Lord ఎంత Jesus. అద్భుతమైనటువంటి స్వభావం అండి. Hallelujah. Hallelujah. You see Noah's son, how he brought curses on himself. చూడండి నోవా కుమారుడు తన మీద తనకు ఎట్లాగూ శాపం తెచ్చుకున్నాడు. How the other two people got blessed. ఇంకా ఇతరులు ఇద్దరు ఎంత బాగా బ్లెస్ అయ్యారు. Hallelujah. Hallelujah. In the Bible we see that how David and Saul were like enemies. చూడండి దావీదు సౌలు చాలా శత్రువులుగా ఉన్నారు కదా. And David got a wonderful opportunity in the cave to kill Saul. చూడండి ఆ యొక్క గుహలోకి సౌలు వచ్చినప్పుడు సౌలును చంపడానికి అతనికి మంచి అవకాశం ఉండేది. He could have killed there. అక్కడ చంపొచ్చు. But he told, no, this is the Lord's anointed. I will not touch him. ఈ యొక్క అభిషక్తుని దేవుడు అభిషేకించే వ్యక్తిని నేను చంపను అన్నాడు. Wow, hallelujah. Hallelujah. He was portraying the nature of the Lord Jesus Christ. చూడండి అక్కడ యేసు ప్రభు యొక్క స్వభావాన్ని తనను బయలుపరుస్తున్నాడు. He could have become a king in one instant. ఒకటేసారి ఆయన రాజు అవ్వచ్చు కదా. One instant Saul would have been killed. ఒక్కటేసారి చంపేసేయచ్చు కదా. But David said no to that. దావీదు అన్నాడు నేను చంపనన్నాడు. I will not touch the king. నేను చంపనన్నాడు. I will not touch the anointed. అభిషక్తుని నేను చంపనన్నాడు. Hallelujah. Amen. That is the reason why God exalted David and he became the highest in the nation. అందుకే దేవుడు దావీదుని చాలా ఉన్నతంగా లేపి మహారాజుని చేశాడు. That's why Jesus Christ's name also was called the son of David. అందుకనే యేసు ప్రభు పేరు ఇంకొక పేరు దావీదు It's కుమారుడా. the beautiful nature and character of God. దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్వభావం అది. Hallelujah. Hallelujah. God's character is not to judge or to kill or to punish, but his nature, his character is so humble. He is so humble to save his people. చూడండి దేవుని యొక్క స్వభావం తీర్పు తీర్చడం కాదు కానీ ఆయన చాలా తగ్గించుకొని అందరిని రక్షించడానికి వచ్చాడు. Amen. Amen. And today as God's people, దేవుని యొక్క బిడ్డలుగా you must not fight with anyone. ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. You must not condemn anyone. ఎవరిని నిందించొద్దు. You must not spoil anyone's testimony or reputation. ఎవరి యొక్క తప్పులను బయట పెట్టాల్సిన అవసరం లేదు. If anyone is in mistake, the Lord will take care. చూడండి ఎవరైనా ఒకవేళ తప్పులో ఉంటే వాళ్ళు దేవుడు చూసుకుంటాడు. You need to pray. నువ్వు ప్రార్థించు. You need to bless your enemies. ఇతరులను నీ యొక్క శత్రువులు దీవించు. That's what the Lord Jesus Christ cried on the cross of అదే Calvary. యేసు ప్రభు ఆ యొక్క సిలువలో అరిచాడు. Father, forgive them. దేవా వారిని క్షమించు. They do not know what they do. వారు చేసేది వారికి తెలియదు. Hallelujah. Hallelujah. And all his disciples, శిష్యులందరూ they followed the master, the Lord Jesus Christ. ఆ యొక్క యేసు ప్రభుని ఫాలో అయ్యారు. And when Stephen was being stoned, ఎప్పుడైతే స్టెఫను ఆ రాళ్లతో కొట్టబడుతున్నాడో injustice was happening, అక్కడంతా అన్యాయమే కదా but he జరుగుతుంది. was full of the Holy Spirit. అక్కడ పరిశుద్ధాత్మతో His నింపబడ్డాడు. face was shining, beaming like a glory, like an angel of God. అక్కడ ముఖం ఎట్లుందంటే చంపబడుతున్న సమయంలో కూడా ఆయన ముఖము ఒక దేవదూత లాగా మెరిసిపోతుంది. And just like his master Jesus, యేసు ప్రభు లాగానే he also prayed the same prayer. అదే ప్రార్థన Father, ప్రార్థించాడు. forgive them. ప్రభా వాళ్ళని క్షమించు. Don't accuse them. వాళ్ళని నిందించొద్దు. Hallelujah. What a నేరం మోపొద్దు. nature. Glory be to God. దేవునికి మహిమ. Today God is saying, దేవుడు చెప్తున్నాడు don't expose anyone's nakedness. ఎవరి వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు అన్ని తీసుకుపోయి వేరేలకు చెప్పకండి. Take a cloth and clothe their nakedness. వాళ్ళ యొక్క ఆ యొక్క తప్పులను వెళ్ళి కావాల్సింటే మీరు కప్పి చెప్పండి ఇది And కాదని. God will
honor you, and God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. Shall we pray? ప్రార్థిద్దాం. Father, we thank you for the very important spiritual matters about grace and love that you are teaching to us. ప్రభా, కృప, ప్రేమ గురించి మాకు తెలుపుతున్నందుకు వందనాలు. Thank you, Lord, for honoring our brothers and sisters and other people. ప్రభా, మా యొక్క సహోదరి సహోదరులను మీరు ఘనపరుస్తున్నందుకు వందనాలు. Even you are teaching us to love our enemies. ప్రభా, మా శత్రువును కూడా ప్రేమించమని You చెప్తున్నారు. have forgiven us enough. ఎంతగానో క్షమించి ఉన్నారు. Help us to forgive our fellow brethren. ప్రభా, మా యొక్క సహోదరులు కూడా క్షమించే కృపనివ్వండి. We thank you, Lord Jesus. దేవానికి వందనాలు. We give you all the praise and glory, honor. మీకు సమస్త ఘనత మహిమ In చెల్లిస్తున్నాం. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. I believe that this message is ministering to your hearts. మీ యొక్క హృదయాలకు ఇది పరిచయం చేసిందని మేము నమ్ముతున్నాం. God bless you. దేవుడు దీవించును. See you tomorrow. రేపు మరలా కలుసుకుందాం. Amen. ఆమేన్. यकीन करूंगी मैं यीशु बातों को, यकीन करूंगी मैं यीशु बातों को। सदा चलाएगा और कभी न छोड़ेगा, सदा चलाएगा और कभी न छोड़ेगा। बगैर शर्तों का प्रेम को मानती हूँ मैं, बगैर शर्तों का प्रेम को मानती हूँ मैं। यकीन करूंगी मैं यीशु बातों को, यकीन करूंगी